హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు మన వీడియోస్ వచ్చేసరికి మా ఊర్లో గణేషుని హడావుడి, అదేనండి వినాయక చవితి హడావుడి అనమాట. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. మా గొంది మొత్తం ఇట్లా గల్లీ అంతా వేశారు. ఎంతమంది చందాలు ఇచ్చారో అన్ని ఇళ్ళకి లైటింగ్లు వచ్చేలాగా వేశారనమాట. లైటింగ్లు ఇక్కడిక్కడే ఇప్పుడు నేను నడిచాను కదా, ఈ గల్లీలోనే 3 వినాయకులు ఉన్నారనమాట. సో ఇది వచ్చేసరికి ఒక వినాయకుడు. నేను ఆల్మోస్ట్ ఈ వీడియో ఫస్ట్ నుంచి చేద్దాం అనుకుంటున్నా, మర్చిపోయాను. నాకు కుదరక లాస్ట్కి నిమజ్జనం రోజైతే తీయాల్సి వచ్చింది. నిమజ్జనం రోజు ఎందుకు తీశాను అంటే, ఇక్కడ తీన్మార్ బాజా పెడతారనమాట. అసలు ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా భలే ఎగురుతారు. చూడండి, ఇక్కడ జెంట్స్ అయితే ఒక రౌండ్ జెంట్స్, ఒక రౌండ్ ఏమో లేడీస్ అనమాట. వీళ్ళు ఎగురుతున్నారు. ఎగిరినోళ్ళు ఎగిరినట్టే ఉన్నారు. 5ంటికి నిమజ్జనం స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 8 అయింది. జస్ట్ మా గల్లీ దాటి బయటకు వచ్చింది అంతే రథం అనేది. సో చూడండి, మా గల్లీయే కాదు పక్క గల్లీలు మొత్తం కూడా వేశారనమాట ఇట్లాగా లైటింగ్లు. సో తీన్మార్ బాజా వినిపిస్తాను, ఒకసారి మీరు కూడా వినండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నట్టున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. 1 కాదు 2 కాదు 3 వీడియోలు ఒకే దాంట్లో ఉన్నాయన్నమాట. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వినాయకుడిని అయితే 3వ రోజు నిమజ్జనం చేశారు. ఈ వీడియో వచ్చేసరికి 3వ రోజు అనమాట. ఒకవైపు లేడీస్ ఎగురుతున్నారు, ఒకవైపు జెంట్స్ ఎగురుతున్నారు. ఒకవైపు ఏమో ముందు వైపు ఎగురుతున్నారు, ఒకళ్ళేమో వెనక వైపు ఎగురుతున్నారు. ఇది వచ్చేసరికి 3వ గల్లీ దగ్గర అనమాట. మా ఇల్లు రోడ్డుకి ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది. సో బయటికి వెళ్ళాలంటే ఇంక అందరు వీళ్ళు డ్యాన్స్లు వేసుకుంటూ తీసుకెళ్లారనమాట రథాన్ని. రథం అయితే భలే చక్కగా అలంకరించారండి, భలే ఉంది అసలు. చూస్తుంటే చూడాలనే అనిపిస్తుంది. మేమైతే 5కి బయటికి వెళ్ళి 9కి వచ్చాము ఇంటికి. మేము చేసింది ఏం లేదు, వాళ్ళు ఎగురుతుంటే చూస్తున్నాము. వీడియో కోసమే వెళ్ళామా అంటే వీడియో కోసం ఏం వెళ్ళలేదు, నార్మల్గా వెళ్ళాం కాబట్టి వీడియో తీసాము. మళ్ళీ అనుకుంటారు కొంతమంది మహాతల్లులు బాగా తిరుగుతున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుని వాళ్ళ కోసమే చెప్తున్నా. ఇప్పుడు 2వ వినాయకుడు అనమాట. పక్కనే 3 పెట్టారని చెప్పా కదా, ఇది రెండోది అనమాట. 5వ రోజు నిమజ్జనం చేశారు. ఇక్కడ వీళ్ళు బాజా పెట్టారు, వేరే లెవెల్ అనమాట. ఫస్ట్ దానికన్నా కూడా ఇది ఇంకా బాగుంది అనిపించింది. చూడండి, మీరు కూడా వినండి ఒకసారి, బాగుంటుంది. మన సైడ్ లాగా డీజేలు బాంబులు అలా కాకుండా వీళ్ళు పేపర్ షాట్స్ పెట్టారనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఎగురుతున్న వాళ్ళ మీద ఈ పేపర్స్ అనేవి పడుతున్నాయి. ఈ సౌండ్స్ వచ్చేసరికి సౌండ్ 1 అనమాట. చాలా బాగుంది, వినండి ఒకసారి మీరు కూడా. పాపం ఆ డమ్ములు కొట్టే వాళ్ళ చేతులు అయితే ఏం నొప్పి పెడుతున్నాయంట. పాపం వాళ్ళు అసలు ఆపడానికే లేదు వాళ్ళకి. కానీ ఇలాంటప్పుడు వాళ్ళకి అదే పని కాబట్టి ఇంకా మనం వాళ్ళ గురించి ఏం చెప్పలేము కూడా. సో గణేశుడు చిన్నగా రివర్స్ తిరిగి మా గొంతులోకి వచ్చారనమాట. మా ఇంటి దగ్గర నుంచి కొంచెం కొన్ని మీటర్స్ అయితే, కిలోమీటర్స్ కాదు కొన్ని మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే ఈ గల్లీలో పెట్టారనమాట. మా గొంతుకి స్ట్రైట్ పెట్టారు ఇవన్నీ కూడా. నియర్లీ మా ఇంటి దగ్గరే గణేశుడిది
గుడి ఉంటుంది, దాంట్లో లోపల కూడా ఒకటి పెట్టారు. అది పొద్దునే నిమజ్జనం అయిందంట, నాకు కూడా తెలీదు. అసలు సౌండ్స్ ఏం లేకుండా తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. ఇది వచ్చేసరికి సీదా మా ఇంటి దగ్గర, మా ఇంటి ముందు అనుకోండి, మా ఇంటి ముందుకు వచ్చి మినిమం ఒక గంట ఉన్నారనమాట. ఈ ఇంటి ముందు ఎగురుతున్నారు కదా, వాళ్ళు పూజ కూడా చేయించేసుకున్నారు. ఇంటి ముందు హిస్టరీ వేసేసి పూజ అలా చేశారనమాట. మా ఇంటి ముందుకి గణేశుడు వస్తే ఎంత బాగుంటుంది కదా, ఎంత థ్రిల్లింగ్గా ఎంజాయ్ఫుల్గా ఉంటుంది అనమాట. వీళ్ళు అసలు ఏమన్నా ఎగురుతున్నారా అసలు, వాళ్ళని చూస్తుంటే మా పిల్లలు కూడా ఎగిరే పనిలోనే ఉన్నారు. సో ఆల్రెడీ నేను షార్ట్స్లో పెట్టాను, మీరు చూసే ఉంటారు. వినాయకుడి ఇక్కడ సరిగ్గా కనిపించకపోతే షార్ట్స్లో కూడా ఉన్నారనమాట. 2-3 షార్ట్స్ అయితే ఉన్నాయి, చూడండి. చూడకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ఎలా అబ్బా, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు మంచిగా ఇంట్రెస్ట్ వస్తుంది, మంచి వీడియోస్ కూడా చేయాలి అనిపిస్తుంది. నాకు కూడా చాలా రిస్కీగా ఉంది వీడియోస్ తీయడం, కానీ అయినా మన సబ్స్క్రైబర్స్ 28,000 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఒకళ్ళిద్దరైనా నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను కొత్తగా. సో మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలంటే కామెంట్ చేసేయండి. ఇది వచ్చరికి గణేశుడు 2. మీరెన్నన్నా చెప్పండి అబ్బా, దరువు తర్వాతే డీజేలు ఎన్ని వచ్చినా కానీ, పాతకాలం పద్ధతిలో అయినా కానీ ఇలానే చాలా హ్యాపీగా బాగా అనిపించింది. పెద్ద సౌండ్లు పెట్టుకొని అట్లా వెళ్ళిన అది కూడా బాగానే ఉంటుంది, కానీ ఎంతవరకు లిమిట్ అనేది పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకుండా, అంటే వీళ్ళు వచ్చారు, వాయించారు, వెళ్ళిపోయారు, అంతవరకే. మన సైడ్ చాలా బాగా పెద్ద పందిర్లు వేసి చేస్తారు, పూజ కూడా చాలా ఘనంగా చేస్తారు. వీళ్ళేమో చిన్న వినాయకుడు పెట్టి అన్ని అంగరంగ వైభవంగా చేసుకుంటారు. మన సైడ్ ఏమో డీజే బాక్స్ పెట్టి చేస్తారనమాట. మన సైడ్ కూడా చాలా బాగా చేస్తారు. పందిర్లు వేయడం అంటే మన ఆంధ్ర వాళ్ళ తర్వాతే. రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎన్ని పందిర్లు కనిపిస్తూ ఉంటాయో. సో బెంగళూరులో వినాయకుడిని చూపించాను, మరి ఆంధ్రాలో వినాయకుడిని చూడకపోతే ఎలాగబ్బా మీరు? ఇంకెన్ని వీడియోస్ పెడతావే మహాతల్లి అనుకుంటున్నారా? అయ్యయ్యో తప్పండి బాబు, అలా అనకూడదు. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో ఏం చెప్పట్లేదు. సో ఒక వీడియోలోనే మొత్తం వినాయకులను ఒకసారి చుట్టేసి చూపించేస్తున్నాను అంతవరకు. నేను చాలా అంటే మినిమం ఒక గంట ఉంది ఈ వీడియోస్ మొత్తం నా దగ్గర. నేను మొత్తం ఎడిట్ చేసి జస్ట్ ఒక 10 minutes పెడదామని అయితే అనుకున్నా. 10 minutesలో కూడా ఒక 2 minutes క్రాస్ అయింది అంతే అనమాట. బ్యాండ్ బాజా మొత్తం ముందెళ్ళిపోతా ఉంటే వినాయకుడు పాపం చిన్నగా వెనకాల వస్తున్నారు. ఏం చేస్తాం, ఏం పని చేసినా ఏం స్టార్ట్ చేసినా మనం విఘ్నేశ్వరుణ్ణి కోరికలు కోరుకోవడం అనేది ఆనవాయితీలాగా అంతే వచ్చేస్తుంది. సో మీ అందరికీ కూడా ఈ సంవత్సరం విఘ్నాలన్నీ తొలగిపోయి మంచిగా చదువు, జాబ్, బిజినెస్లు అన్నీ సక్సెస్ఫుల్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మన ఛానల్ కూడా హ్యాపీగా ఇలానే సాగుతూ ఉండాలి, మన ఛానల్ కూడా మానిటైజేషన్ అవ్వాలి అని మీరు కూడా మా కోసం కూడా ప్రే చేస్తూ ఉండండి. లాస్ట్ క్లిప్లో వినాయకుడు వన్ వినాయకుడు అని చెప్పి చూపించా కదా, అది మా గల్లీ స్ట్రైట్గా పెట్టారు. దగ్గరలో 3 వినాయకుల్ని పెట్టారు. వినాయకుడి గుడిలో ఒకటి, వినాయకుడి గుడి ముందుదనమాట. ఇది గుడి ముందు పక్కనే గల్లీలో ఉంటుంది. ఆ గల్లీలో మా ఇంటి స్ట్రైట్ గల్లీలో ఒకటి పెట్టారు. అసలు అంటే అనకూడదు కానీ భోజనం అయితే ఏమన్నా పెట్టారు. అసలు వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీలు పెట్టుకొని మరీ పెట్టారనమాట. మండపం కూడా అంతే కట్టారంట. ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీలు పడి సేమ్ కట్టారు. అనుకోకుండా పాపం వాళ్ళు మంచోళ్ళో తిక్కలో అర్థమే అవ్వలేదు. సో ఆంటీ చూడండి డాషింగ్ ఎంత బాగా డాన్స్ చేసిందో. అంతమంది మధ్యలో డాన్స్ చేయాలంటే గడ్స్ ఉండాలబ్బా ఎంతైనా కానీ. ఈ వీడియో తను చూస్తేనా నాకు మూడుతుందేమో. ఇంకా మా ఇంటి పక్కన ఆంటీ, పక్కన ఇంటికి ఒక ఆంటీ అదే అక్క వస్తుందన్నమాట. ఆ అక్క అనమాట, ప్రాపర్ వాళ్ళ ఇల్లు అక్కడ కాదు. తర్వాత మా ఇంటి ముందర నుంచి అసలు ఎప్పుడు ఏవి రావన్నమాట మా గల్లీలోకి. ఎవరో ఏమన్నా అమ్ముకునే వాళ్ళే వస్తారు. చివరికి ఇట్లా బాగా వచ్చేసరికి మా ఇంటి ముందర మా ఇంటి దగ్గర వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇట్లా అయిపోయిన తర్వాత మన గణేషుని కూడా చిన్నగా అయితే తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. మీరు కనుక గమనించినట్టయితే నేను కూడా ఉన్నాను వీడియోలో. బాగా గమనిస్తేనే కనిపిస్తానన్నమాట. నన్ను ఎవరన్నా గుర్తుపడితే కామెంట్ చేయండి. సో తీన్మార్ బాజా చూసేసారు కదా, మా గల్లీలో వినాయకుడు అంటే బెంగళూరులో కాదు, మా అమ్మ వాళ్ళ ఊర్లో, అంటే మా ఊరు అంటే మా అమ్మ వాళ్ళ ఊరు అంటే మా ఊరే కదా, అక్కడ కూడా వినాయకుడిని బుజ్జి గణపతిని పెట్టారంట. 3-4 years నుంచి పెట్టాలి అనుకొని అయితే అనుకుంటున్నారు. ఈ పిల్లలందరూ కలిసి
సో పాపం ఈ ఇయర్కి సక్సెస్ఫుల్ అయితే చేశారనమాట. పాపం 3-4 ఏళ్ళ నుంచి అనుకొని పిల్లలంతా డబ్బులు వేసుకొని మా గలీలో ఫస్ట్ టైం అయితే పిల్లలు పెట్టిన గణపయ్య అనమాట. ఏంటన్నా చెప్పండి, పెద్దవాళ్ళు ఎన్ని కోరికలు కోరుకున్నా నెరవేరుతాయో లేవో చెప్పలేం, కానీ చిన్నపిల్లలు ఏదన్నా గట్టిగా అనుకున్నారు అంటే అయిపోతుంది అనమాట. మా గల్లీ వినాయకుడిని దగ్గర నుంచి చూపిస్తాను. పూజ చేస్తున్నారనమాట. ఒక ఆంటీ పూజ చేశారు, ఒక ఆంటీ ప్రసాదాలు వండారు, ఒక ఆంటీ ఏమో మొత్తం ఏర్పాట్లన్నీ చూసుకున్నారు. సో అలా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు కూడా హెల్ప్ చేయడం వల్ల మా గల్లీలో గణేశుడిని సక్సెస్ఫుల్గా ఇయర్ పెట్టి నిమజ్జనం హ్యాపీగా చేశారు. సో ఏమేమి ప్రసాదాలు చేశారో అది కూడా లాస్ట్లో చూపిస్తాను. సో పూజ అయితే చాలా బాగా చేశారు. నేను చూడలేదన్నమాట ఇయర్ పూజ చేయడం ఎక్కడ కూడా. సో ఆ టైంకి నాకు కుదరలేదు. సో ఏం చేస్తాం, పిల్లలు ఉన్నప్పుడు తప్పవు కదా. సో ఇలా ఈ వీడియో రూపంలో అయితే చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడ ఉంది గోపి, ఇంకొక అబ్బాయి పేరు చిన్ను. వీళ్ళిద్దరే గట్టిగా అనుకుంటున్నారు 3 years నుంచి కూడా పెట్టాలి అని చెప్పి. సో ఇయర్ అయితే పెట్టేశారు. వాళ్ళు పూజ చేస్తుంటే వినిపించాలని చెప్పేసి మినీ బ్లూటూత్ లైక్ మైక్ బ్లూటూత్ ఉంటుంది కదా, అది కూడా పెట్టారండి. చిన్నపిల్లల దగ్గర ఉన్న ఐడియాలు గణేషుని కూడా కూర్చోబెట్టి ఇయర్ నిమజ్జనం గ్రాండ్గా చేసేసారు. చిన్నపిల్లలైనా వాళ్ళు ఏం కోరికలు కోరుకున్నారో అన్ని నెరవేరాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. నేను చెప్పడమే మర్చిపోయాను అనుకోవద్దు, నాకు కుదరట్లేదు. సో పిల్లలు అసలు నాకు కొంచెం గ్యాప్ కూడా ఇవ్వట్లేదు అనమాట ఈ మధ్య. అందుకోసమనే వీడియోస్ చాలా లేట్గా వస్తున్నాయి. అంతకుముందు రోజు లాంగ్ వీడియోస్ పెట్టేదాన్ని. ఇప్పుడు 1 weekకి ఒక్క వీడియో చేయడమే గగనం అయిపోతుంది నాకు. సో మీరు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఆ రెసిపీస్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. గరిజలు అదే సమోసాలు అంటారు, కజ్జికాయలు అంటారు. ఆ వీడియో ఒకళ్ళు అడిగితేనే చేశాను నేను. సో అలానే మీరు కూడా ఇంకా ఏమన్నా కావాలి అంటే అడగండి, చేస్తాను. లాస్ట్ వీడియోస్లో పాల తాలికలు కూడా చేశాను. ఇంకా ఈజీగా ఏమన్నా రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేస్తూ ఉండండి, నేను చేస్తూ ఉంటాను. ఇంకా నేను ఇప్పటి నుంచి ఇంకా ఏమన్నా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కానీ అవుట్ ఆఫ్ వీడియోస్ కానీ కూడా పెడుతూ ఉంటాను. ఎందుకంటే ఒకవేళ బై మిస్టేక్ బయటికి ఇట్లా వెళ్ళినప్పుడు అట్లా తీసిన వీడియోస్ కూడా పెడతా ఉంటాను, వ్లాగ్స్. వాటిని కూడా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా కోరుకోండి మన ఛానల్ హ్యాపీగా ఇలానే ఉండాలి, మానిటైజేషన్ అయిపోవాలి త్వరగా అని చెప్పి మీరు కూడా ఆ బుజ్జ గణపతిని కోరుకోండి. మా గురించి కూడా. పెట్టింది చిన్న వినాయకుడే అయినా ప్రసాదాలు చూడండి ఎన్ని ఉన్నాయో, వామ్మో నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. అన్నీ పూర్ణము, అరటికాయ, పులిహోర, ఇంకా ఉన్నాయి పరమాన్నము, కుడుములు, అలా పాలతాలికలు అన్నీ చేశారంట. సో 3 వినాయకులను అయితే చూసేశారు కదా. సో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ బాక్స్లో హైప్ అని ఉంటుంది, మీకు నచ్చినన్ని పాయింట్స్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.